పీడిఎస్యు ఆవిర్భవించిన నాటి నుండి ఈ తెలుగు నేల మీద తనదంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటిది, ఒక త్యాగాల చరిత్ర కలిగినటువంటిది, పోరాటాల చరిత్ర. ఆ చరిత్రలో ఎంతోమంది పోరాడుతూ ముందుకు సాగినటువంటి వాళ్ళు. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. కొంతకాలం దూరమైన మళ్ళీ ఈనాటి తరానికి రేపటి తరానికి స్ఫూర్తిగా నిలవడానికి, మేమున్నాం మీ వెంట అని తెలియజేయడానికి సమీక్షగా ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశము అదే సిద్దిపేట జిల్లా పూర్వ విద్యార్థుల పీడిఎస్యు వాళ్ళ ఆత్మీయ సమ్మేళనం. ఇవాళ వస్తున్నటువంటి పరిణామాలు, ఆ పరిణామాల్ని ఆలోచించుకునేటువంటి తీరు, రేపటి తరానికి అందించాల్సినటువంటిది ఏమిటి అనేటువంటి విషయాలపైన ఆనాడు పీడిఎస్యులో పనిచేసినటువంటి వాళ్ళంతా, కామ్రేడ్ జార్జి రెడ్డి, కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కామ్రేడ్ రంగవల్లి, కామ్రేడ్ వీరన్న, కామ్రేడ్ మదన్న తదితరుల కామ్రేడ్స్ యొక్క త్యాగాల చరిత్రతో ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళంగా మేము తప్పనిసరిగా ఈనాటి తరానికే కాదు రేపటి తరానికి కూడా మేము అండగా నిలబడతామని చెప్పేసి అనేక మంది ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చినాయి. అందుకనే ఇవాళ ఉన్నటువంటి తరం అంతా కూడా కొంత చెల్లాచెదురైనటువంటి మాట వాస్తవం అయినప్పటికీ ఇవాళ వస్తున్నటువంటి జంజీ తరం వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ముందుకు పోతున్నటువంటి తీరు, అదే కాకుండా పాలకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక తరాన్ని ఎట్లా తయారు చేస్తున్నాయి అనేటువంటి దానికి కూడా నిదర్శనం మనం చూస్తున్నాం. ఒకటి జిల్ల పురుగులైతే ఇంకొకటి దిమాగి నక్సల్స్. అందుకనే ఇవాళ వస్తున్నటువంటి ఈ తరం తప్పనిసరిగా రేపటి తరానికి దిక్సూచిగా మారుతుందని చెప్పేసి ఆశాభావంతో ఈ సమావేశం ముగిసింది. అందుకోసం ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి విప్లవాభినందనలు. లాల్సన్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ పీడిఎస్యు ఈ తెలుగు సమాజంలో ఒకనొక ముఖ్యమైన విప్లవ విద్యార్థి సంఘంగా తన చారిత్రక బాధ్యత నిర్వర్తించింది. పీడిఎస్యు ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా నేటి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి పీడిఎస్యు పూర్వ విద్యార్థుల సమ్మేళన సభ జరిగింది. ఈ సందర్భంగా పీడిఎస్యు ఆవిర్భావం నుంచి నేటి వరకు పీడిఎస్యులో వివిధ స్థాయిల్లో పనిచేసి నేడు వ్యక్తిగత జీవితాలలో వివిధ రంగాల్లో స్థిరపడ్డటువంటి అనేక మంది పూర్వ విద్యార్థి నాయకులు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆనాడు పీడిఎస్యు స్థాపన కాలం నాటి జార్జి రెడ్డి పీడిఎస్యు స్థాపించిన కాలం నాటి చారిత్రక, రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను, నేడు భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సంక్లిష్టమైన విషయాలపై అనేక రకాల చర్చలు కొనసాగాయి. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఒక అపురూపమైనటువంటి, ఒక వైభవోపేతమైనటువంటి, ఉజ్వలమైనటువంటి విప్లవ సంప్రదాయంతో ఏర్పడ్డ సంస్థ పీడిఎస్యు కేవలం విద్యార్థి సమస్యలపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. భూమి సమస్య గురించి, కులవివక్షత గురించి, సమాజంలో మెజారిటీగా ఉన్నటువంటి తాడిత పీడిత వర్గాల దైనందిన సమస్యలపై నిరంతరం ఒక బలమైన ప్రజావాణిగా పీడిఎస్యు పనిచేస్తుంది. అనేక మంది విద్యార్థులు ఈ సంస్థ చేత స్ఫురణ పొందారు, ప్రభావితం అయ్యారు. కొంతమంది ఈ సంస్థ కోసం త్యాగాలు చేశారు. కొంతమంది జీవితాలను పణంగా పెట్టి నేటికి కూడా విద్యార్థి దశలో నేర్చుకున్న విలువలని, ఆదర్శాలని తమను తాము సమాజానికి అంకితం చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పీడిఎస్యులో పనిచేసిన పూర్వ విద్యార్థులు తమ యొక్క చారిత్రక బాధ్యతని సమకాలీన సమాజంలో, భారతదేశంలో వారు నిర్వర్తించాల్సినటువంటి పాత్రను మరొక్కసారి వారు నిర్దేశించుకుంటున్నారు. ఇవాళ 80 ఏళ్ల స్వతంత్రం తర్వాత భారతదేశంలో సమస్యలు ఎందుకు సమస్యలుగానే ఉన్నాయి. భారతదేశంలో అనేక రకాల విషయాలు, మరీ ముఖ్యంగా నేడు దేశవ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకులను
దిమాగీ నక్సల్ అనే పేరు మీద అణచివేయటం కోసం భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామిక హక్కును, ఆర్టికల్ 19లో ఉన్న వాక్ స్వతంత్ర హక్కును హరించి వేయటం కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్న వేళ పీడిఎస్యు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక రకంగా తమను తాము అర్థం చేసుకొని సామాజిక మార్పు కోసం, వెన్నెల లాంటి సమాజ నిర్మాణం కోసం, ఒక మంచి నూతన సమాజం కోసం కలిసి పనిచేసే దాంట్లో సామాజిక మార్పులో భాగస్వాములై ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని పీడిఎస్యు పూర్వ విద్యార్థులు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి స్వాగతం.